గోవింద 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 గోవింద.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణ సంభ్రమస్తులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రియ కాంతాజ కళ్యాణ నిధయే నిధజైర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వద మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థన స్వామివారికి మనసులో విన్నవించవలసినది. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానం
అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. విష్ణుస్తం నిఖిలేష్వనుష్వనుతరం భూయస్సు భూయస్తరం స్వాంగుష్ఠప్రమితం చ యోగి హృదయే శ్వాసీనమీశం భజే. సర్వవ్యాపకుడైన విష్ణుదేవుడు సకల సృష్టిలోని అణువణువులో వ్యాపించియున్నాడు. జీవులందరి హృదయాలలో బొటనవ్రేలి ప్రమాణం కలిగిన దివ్య శరీరంతో వెలుగొందుతున్నాడు. అలా సకల జీవుల అంతరంగాలలో అంతర్యామిగా నెలకొని ఉన్నటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి యొక్క ఇరు దేవేరుల యొక్క భక్త మహాసంకల్పాన్ని చెప్పుకొని ఇప్పుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి స్వామి యొక్క ప్రభ ఈ విధంగా ఉంటుంది అని చెప్పేటట్లుగా అర్చక స్వాముల వారందరూ కూడా ఈనాటి కళ్యాణోత్సవంలో భాగంగా వైఖానస ఆగమోక్త రీతిగా వేద ప్రమాణాన్ని ఏమాత్రము తగ్గించకుండా వైఖానస ఆగమోక్తాన్ని ప్రకటింపజేస్తూ శ్రీ విష్ణుతత్వానికి సంబంధించినటువంటి ఆ శాస్త్రాలన్నిటినీ కూడా సకలము ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మా పునాతు. నిరుపమగుణ సింధుర నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నితచరణ సమత్యాసక్త భక్తో గరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రభక్తిన్ వితన్వన్ శుక్లాం వరదరం విట్టం సతివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుజనం తదేవ దారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దైంకృకం స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విదజోర్భూతి ధ్రువాణీ ధ్రుమతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషాం ఇందే హృదస్యామూర్తిగస్తో జనార్దనః ఆపదాంబోహర్తారం దాతారం సర్వదంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం ప్రాణానాయం య. అద్యమయా పూర్వోక్త ఏవం గణవిజయజనమిట్టాయామస్యాం సుపదిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమతికలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం శుద్ధిపుణ్యాః వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన ప్రసమావాప్త్యర్థం విశ్వక్షేనారాధనం కరిష్యే తదా కలశారాధనం కరిష్యే దానాదితప్తమానదేషు తరచ్చరిత్సు పరిపూరిదేషు అభోవృగణం ప్రతిపాదిష్యే ృణోమి దత్తాకం సుచరకం సుచర్మ ఇదమాపశ్మాజవతమాజ్యాంతాజాంతమాజమాజుపదమాః పూత పూతదమా పుణ్యా పుణ్యదమా మేద్యా మేద్యదమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిః ఏతేషు తం వృణయేదహత్రం జగ్నిజాః పాశావిదదాః పుత్రాః తేభ్యో నగేంద్రస్య విదోద విష్ణురుష్మే దేవ అముంచంతు మృతస్వస్య ఓం భూ వృణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి
వరుణాయ నమః కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ఓమాగ్నేజోజస్మాద్వజామహే త్వా విశ్వే సదాత్వం వహితానుజంబో వైరాజంతే సుఖదన్యదత్తాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సస్తాందనిదాన్ దదాతు ఓం భూ విశ్వక్షేణమావాహజామి శాంతమావాహజామి హరమావాహజామి అమితమావాహజామి నిత్యానపాయనమావాహజామి తద్దక్షిణే సూత్రవదే మావాహజామి వామే జయామావాహజామి విశ్వక్షేణాయ నమః ఇదమాసన విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పై పూజయామి విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానపాయనే నమః సూత్రవత్యై నమః విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పై పూజయామి కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు భవత్ప్రణజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్మా స్వస్తితు ప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్తంతాం వర్తంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్తంతాం వర్తంతాం శుభాని ఓం మతో దేవావంతు నో యదో విట్టర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విట్టర్విచక్రమే త్రేధానుదేపదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విట్టర్గోపాదాభ్య తదో ధర్మాని ధారయన్ విష్ణో కర్మాణి విస్కృతయదో వ్రతాని పుష్పదే ఇంద్రస్య యుజ్జస్సగా తద్విష్ణో పరమం పదకం తదా విశ్యందు శూరయః దివీవ చక్షురాదదం తద్విప్రాసో పంచమో జాగృమాగం తస్యమిందదే విష్ణోర్యత్పరమం పదం భద్రం కరణే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షిపుర్యత్రాః స్త్రీరంగే సుష్ఠుభాగం తస్తరోభి విషయమదహితం యదాయుః శతమిన్నజరదోంతదేవాయత్రాణస్యగ్రాజరసంతనూనా పుత్రాసో యత్ర పితరోపవంతి మానో మజ్ఞారీర్షుదా ఇద్గంతో అతిథిర్ఝోరతిరन्तరిక్షం అతిథిర్మాతాస పితాస పుత్రః విశ్వే దేవాదితిః పంచజన అతిథిర్ధ్యాతమతిథిర్జనిత్వం యత్పుణ్యన్నక్షరతం తద్భట్కుర్వేదోపద్విషం తదా వై సూర్యముదేతి అదనక్షత్రన్యైతి యావతి తత్ర సూర్యోగచ్చేద్ యత్ర జగన్యం పశ్యేద్ తావత్ కుర్వేత్కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే దివిశ్రేష్వాంతరిక్షే తస్మా పృథివ్యా సంభవ బ్రహ్మవచ్చసమసి బ్రహ్మవచ్చసాయత్మా పవమానస్సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతాసు పునాతుమా పునంతుమా దేవజనాః పునంతు మనవోదియ పునంతు విశ్వ ఆజవః జాతవేద పవిత్రవిద్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదేతద్ అగ్నే కృత్వా కృతోగం వృణో యత్తే పవిత్రమత్యహి అగ్నే వితతమంతరాః బ్రహ్మదేన పునీమహే ఉపాభ్యాం దేవదవిదః పవిత్రేణ దవేన ద యః పావమానేరద్యేతి ఋషభస్సంప్రదకం వృషం తస్మై సరస్వతే గృహే క్షేరకం సర్పర్ముదోదకం పావమానే స్వస్తజనైః సుతగాయ కుర్రస్తునః ఋషభస్సంప్రదోర్నః బ్రాహ్మణేషు మృతకం హితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం ప్రదేశనా తేన దహత్రదానేన పావమాన్యః పునంతుమా ప్రాజాపత్యం పవిత్రం సదోద్యామకం నిరన్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్య నేతే సమాపునాదో సోమస్వత్యావృణస్మీత్యా యమో రాజా ప్రభిణామి పునాదివాన్ జాతవేదా మూర్తయంత్యా పునాదో తత్సంయో రావణేమహే గాదం జజ్ఞాజ గాదం జజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిరమానుషేభ్యः ఊర్ధ్వం జగాదవేషజం సన్నోస్తు ద్విపదే చంచదుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః ప్రాచ్యాదిశదేవార్తజో మార్జయంతాం దక్షిణాజాది సమాసాః పితరో మార్జయంతాం ప్రతీత్యాది సుగృహాః పశవో మార్జయంతాం ఉదీత్యాదిశ్యాపపోషదయో వనస్పతజో మార్జయంతాం ఊర్ధ్వాయాదిశ యజ్ఞసంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అదోదరాదరైర్నాగేభ్యో మార్జయంతాం వాస్తోత్పదే ప్రజదాని హస్మాన్ స్మావేశోహణమేవోపమానః
हृत्यन्यूनं प्रददन्नो जुदत्वात् तन्नयेद्विपदे चतुष्पदे अमीवः वास्तवोत्पदे विश्वारूपाण्या विशन् सकासुषे वजेति नः आपो निष्ठामजोपवस्थानमूर्ते ददातन अहेरणा जचक्षुषे यो वत्सवदमोरदस्तस्य पादयते अनः उषधेरवमातरः तस्मा अरङ्गमामभोजस्य क्षजाय जन्मद आपो जनयदाचनः ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా పునరాగమనాయ చ ఓం నమో వెంకటేశాయ, విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన అనేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం చూశాము. స్వామివారికి నిత్య సేవకులైనటువంటి వారిలో నిత్యసూరి గణాలలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి వారు విశ్వక్షేణుల వారు. అలాంటి విశ్వక్షేణుల వారిని ఆరాధన చేసినటువంటి విధానాన్ని మనం గమనించాము. సర్వజీవుల పట్ల భగవంతుడు ఏ విధమైనటువంటి భావనతో ఉంటాడు అని చెప్పుకోవడానికి అన్నమాచార్యుల వారు అనేక సంకీర్తనలలో చెప్పి ఉన్నారు. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్లా ధీమసానమోచేటి దేవుడనేను, కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడనేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో, వినియాతని భజించు వివేకమా. చూసారా, పరమాత్మ ఎక్కడెక్కడ ఉంటాడు అంటే ప్రతి చోట ప్రకృతిలో ప్రకృతిని శాసించేటటువంటి వాడిగా, ప్రతి అణువులో అణువుని శాసించేటటువంటి వాడిగా, ఇలా అన్నింటా భగవంతుడే నిండి ఉన్నాడు. మన శరీరంలో సర్వ అవస్థలతో కూడినటువంటి ఆ వాతావరణాన్ని కూడా స్వామివారు చక్కగా దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తేపుల నరగించేటి దేవుడనేను, ఏ పుననిందరిలో నా హృదయములోన నుండు దీపింతు తలపు మరపై దేవుడనేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. ఆ విధంగా పరమాత్మ మన జఠరాగ్ని స్వరూపుడై తానే ఉదరంలో ఉంటూ మనం తినేటటువంటి ఆహార పదార్థాలను సైతం జీర్ణం చేసేటటువంటి ప్రక్రియ, ఆ బాధ్యతను స్వీకరించినటువంటి వాడు పరమాత్మ అని అన్నమాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఆ విధంగా పరమాత్మ యొక్క ఉనికిని ప్రతి చోట తాను చాటుకుంటూ ఉన్నాడు. ప్రకృతిలో జరిగేటటువంటి అన్ని అవస్థలన్నిటినీ కూడా మనం కదిలించినట్లయితే సాధనతో ప్రతి కదలిక స్వామివారి మదిలో మెదిలే ఒక భావన, భావనాపూర్వకంగా సర్వ సృష్టిని శాసిస్తూ ఉన్నటువంటి వాడు పరమాత్మ. అందులో విశేషంగా ఇప్పుడు సద్యో అంకురార్పణ అనేటటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఇదక్ పూర్వం శుద్ధి పుణ్యాహవాచనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షించాము. ఇప్పుడు కనిపిస్తూ ఉన్నటువంటి మట్టి పాత్రలు పంచమృత్తికా పాలికలు. పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా సమర్పించేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా ఈనాటి కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క ప్రభ ఈ విధంగా వెలుగుతూ ఉన్నది అంటే కారణం ఏంటి అంటే భావనాపూర్వకంగా తనంత తానుగా ఉద్దీపనా శక్తిని మేల్కొల్పబరుస్తూ స్వామి యొక్క చైతన్య స్థితిని మనకు అందిస్తూ ఉన్నాడు పరమాత్మ. ఇదిగో ఈ చైతన్యమే జీవులందరిలో కూడా వసించి ఉన్నది. ఆ వసించి ఉండేటటువంటి తత్వానికే వాసుదేవుడు అని పేరు. కనుక అష్టవసువులు అంటారు. అష్టవసువులు అంటే ఏంటి? శరీరంలో వసించి ఉన్నటువంటి అనేక రకాలుగా వసించి ఉన్నటువంటి పరమాత్మ. కాబట్టి అష్టవసువులు అనేటటువంటివి కూడా పేరుకు మాత్రమే, కానీ సర్వము తానే వసించి ఉండుట చేత ఆయన వాసుదేవునిగా ప్రకటించబడుతూ ఉన్నాడు పరమాత్మగా. అదిగో దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ ప్రకాశింపజేస్తూ పరిమళింపజేసేటటువంటి వస్తు ద్రవ్యాలను మనం గమనిస్తూ ఉన్నాం. వాటిని శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమంలో భాగంగా శుద్ధీకరణ చేసేటటువంటి అంశాన్ని కూడా మనం గమనించాం. ఈనాటి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నటువంటి భక్తాదులందరూ కూడా ఎంతో ధన్యులు. ఓం నమో వెంకటేశాయ. నాగరాజమావాహయామి, తత్పురుషమావాహయామి, అనంతమావాహయామి. శేషాయ నమః యదమాసనం శేషాయ నమః. వాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి. శేషాయ నమః.
కులోపారనివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రేద సుప్రసన్నో వరదో భవతు ఓం స్వస్తి నో ఓం పిమేతామశ్వినా భగస్వస్తి దేవ్యదనర్వణః స్వస్తి భోషాతిరోదదాతున స్వస్తి ధ్యావా పృథివేషు చేతునా స్వస్తజే వాయురపబ్రమామహే సోమం స్వస్తి భువనస్సజస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయ ఆదిత్యాసో ఉపమంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరోపదరగ్ని స్వస్తజే దేవావద్భ్రువ స్వస్తజే స్వస్తినో రుద్ర పార్థుమతః స్వస్తి మిత్రావృణ స్వస్తి భద్రే రేవదే స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దతే కృతే స్వస్తి మంతామనుజరే ముసూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంత మే మహి స్వస్తైనందరాక్టమరిట్టనేమిర్మహద్బోధం వాయసం దేవదానాం ధ్రువంతే రాజావృణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాం ధ్రువం శుభాగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. అంగుష్టమాత్రః పురుషో జ్యోతిరివాధూమకః ఈశానో భూతభ్యవ్య స ఏవాద్య స ఉస్వః ఏతద్వై తత్. జీవులందరికీ అంతరంగాలలో బొటనవ్రేలియంత పురుషుడు పొగలేని దీపంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. భూత భవిష్యద్వర్తమానాదులతో కూడినటువంటి కాలాన్ని తన ఆధీనం చేసుకున్న అతడే అంతర్యామిగా వెలుగొందుతున్నటువంటి పరమాత్మ. ఇటువంటి అంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణుని తత్వాన్ని శ్రీనివాస తత్వంగా అన్నమాచార్యుల వారు అనేక సంకీర్తనలలో తెలిపి ఉన్నారు. జీవుని హృదయంలో ఉండేటటువంటి అంతర్యామి యొక్క దేవాలయమే జీవుని శరీరమని విశ్లేషణాత్మక భావనాబలంతో అన్నమయ్య చెప్పినటువంటి ఆధ్యాత్మిక కీర్తన అంతర్యామి యొక్క అక్షర సజీవ శిల్పంగా భావించవచ్చు. కాబట్టి నిత్య పూజలివిగో నేరచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మనకు అనేటటువంటి సంకీర్తనలో శరీరం, మానవ శరీరమే అత్యద్భుతమైనటువంటి దేవాలయమని, మానవ శరీరమే దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఒక భావనాపూర్వకమైనటువంటి దేవాలయమని వివరిస్తూ ఉన్నారు అన్నమాచార్యుల వారు. తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట, కనుగొన చూపులే ఘనదీపములట, తన లోపలి అంతర్యామికిని. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మనం ఆలోచించినట్లయితే పరమాత్మ ఎక్కడో లేడు. మన దేహాన్ని దేవాలయంలా భావించినప్పుడు అంతర్యామిగా నివసించి ఉన్నటువంటి వాసుదేవుడు ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతూ ఉన్నాడు అనేటటువంటి ఆంతర్యాన్ని మనం గమనించగలుగుతాం. పలుకే మంత్రమట, పాదైన నాలికే కలకలమను పిడిగంటయట, నలువైన రుచులే నైవేద్యములట, తలపులోపననున్న దైవమునకు అంటున్నాడు అన్నమాచార్యుల వారు. అంటే మాట్లాడే ప్రతి మాట కూడా, శబ్దము కూడా పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందే బయటికి వెలువడుతూ ఉన్నది అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. గమన చేష్టలే అంతరంగగతియట, తమిగల జీవుడే దాసుడట, అమరిన ఊర్పులే ఆలవట్టములట, క్రమముతో శ్రీవేంకటరాయనునికి అంటున్నాడు. అలాంటి పురుషోత్తమునికి నేడు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి ఈ శుభవేళ చక్కగా ప్రతిసరబంధర కైంకర్య విధులలో భాగంగా రక్షాబంధనం అనేటటువంటి ఒక అమృతతుల్యమైనటువంటి ఘట్టాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారికి దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి దివ్యమైనటువంటి మంత్రపూర్వకమైనటువంటి తర్వాత సంకల్పానికి ప్రతిరూపమైనటువంటి రక్షాబంధనం అనేటటువంటి ఒక సూత్రాన్ని స్వామివారి దక్షిణ హస్తానికి అనగా మలయప్ప స్వాముల వారికి ఉత్సవ మూర్తి అయినటువంటి ప్రతిరూపాన్ని స్వామివారిని మలయప్ప స్వామిగా కీర్తిస్తూ ఉంటాం. అదేవిధంగా అమ్మవార్లనైతే ఉభయనాంచారులుగా కీర్తిస్తూ ఉన్నాం. చక్కగా కనిపిస్తున్నటువంటి ఇరుదేవేరులు కూడా రక్షాబంధన కైంకర్య విధులలో భాగంగా ప్రతిసర బంధనం అనగా సంకల్పాలకు ప్రతీకగా ఉండేటటువంటి సూత్రాన్ని ఎడమ చేతి భాగాలకు ధరింపజేస్తూ ఉన్నారు. సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా అర్చక స్వాముల వారు వైఖానస ఆగమోక్త రీతిగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఇరుదేవీరులకు కూడా
ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి చక్కగా ఎడమ చేతి భాగానికి ఈ ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా ఈ యొక్క దీక్షా కంకణాన్ని సమర్పించబోతూ ఉన్నారు. మనం అది గమనిస్తూ ఉన్నాం. చక్కగా మనకు భక్తి అనేటటువంటి పాత్ర, భగవంతుని కంటే కూడా భక్తుడే గొప్పవాడని అనేక పురాణాలలో భాగవతోత్తముల యొక్క జీవన ఉనికిని చాటుతూ పరమాత్మయే చెప్పుకుంటూ ఉన్నాడు. నన్ను ఏమైనా అనవచ్చు కానీ ఒక మాట, నా భక్తుణ్ణి ఏమైనా అంటే నేను సహించను అని ప్రకటించుకున్నాడు తనంత తానుగా. ప్రతిధ్వనిస్తున్నటువంటి హృదయ నివాసి అయినటువంటి పరమాత్మ వాణి మనకు ఏ విధంగా వినిపిస్తూ ఉన్నది, అంతర్వాణిగా, ఆత్మ సౌందర్య స్వరూపినిగా, దానిని మనం గమనించుకుంటూ ఉండాలి. దానిని హంస అంటారు. సాధనా కోణంలో హంస, చిలుక ఇలాంటి పదాలతో వాడుతూ ఉంటారు. తుమ్మెద ఈ పదాలతో వాడుతూ ఉంటారు యోగ మార్గంలో ఉండేటటువంటి సాధకుణ్ణి. కాబట్టి హంస అనగా శ్వాస. అలాంటి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలను పసిగట్టి పరమాత్మ యొక్క ఉనికిని కాపాడుకునేటటువంటి, మనలో ఉనికిని కాపాడుకునేటటువంటి, మన యొక్క ఆత్మ సౌందర్యాన్ని కాపాడుకునేటటువంటి సాధనలన్నీ కూడా ఆ కాపాడడం అనేటటువంటి అంశాన్ని, అంటే ఇక్కడ జాగ్రత్తగా గాడి తప్పకుండా మనం నడవగలగడమే కాపాడుకోవడం. అంటే సామాన్య మానవుడిలాగా గమనం కాకుండా నేను పరమాత్మను అంతర్వాసిగా ధరించి ఉన్నాను అనేటటువంటి స్పృహతో మనం నడిచినట్లయితే ప్రతి గమనము కూడా, ప్రతి కదలిక కూడా పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని మనకు పట్టి చూయించేలా ఉంటుంది. అది పరమ పురుషోత్తముడైనటువంటి, జగదాభిరాముడైనటువంటి, దివ్య మనోహరుడైనటువంటి, హృదయాంతర్గతవాసి అయినటువంటి దివ్యమైన ఆ పురుషోత్తముడే మనల్ని కాపాడుకుంటూ ఉన్నాడు. అందుకే అన్నమాచార్యుల వారు మళ్ళీ అంటున్నాడు, పురుషోత్తముడ నీవు, పురుషాధముడ నేను అంటున్నాడు ఇక్కడ. అంటే ఒప్పుకుంటున్నాడు, శరణాగతి తత్వంతో ఒప్పుకుంటున్నాడు స్వామి. కాబట్టి నీవు నిజంగా వసించినట్లయితే నాలో, నీకు నాకు అభేద స్థితి వరకు తీసుకెళ్లేటటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు అందించు తండ్రి పరమాత్మ అనేటటువంటి శరణాగతి తత్వంతో మనం వేడుకుంటూ ఉండాలి. చక్కగా ఈనాటి కళ్యాణోత్సవంలో ఈ అపురూపమైనటువంటి ఘట్టాలన్నిటినీ కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అనేటటువంటిది ఒక నారద మహర్షి ఏ విధంగా సమాచారాన్ని లోకం నుంచి ఇంకో లోకానికి తీసుకెళ్ళి అక్కడికి చేరవేరుస్తాడో ఆ విధంగా భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం కూడా ఈ దివ్యమైనటువంటి బాధ్యతలను స్వీకరించింది. ఓం నమో వెంకటేశాయ. ఏతోన్విజ్ఞానజం ప్రోక్ష ఏతోన్వింద్రం సమాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వా మక్తు ఇంద్రశుద్ధోన ఆగై శుద్ధ శుద్ధాభిరోధిభిః మయి దేవాంద్రవణమాయ జంతాం మయ్యాసిరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతాంతపూర్వేరిట్నాస్యామ తనువా సుమీరాః ఉద్ధన్యమానమస్యామేజమాత్మానం యజమానస్య హంతు శివానశ్చంతు ప్రథమే తన్నో శాతా ప్రథమే దోకశాత పూతహ్యతనేన సౌమ్యా కృణద్వకం రసన హోత విగుంసద్ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదో భువనస్య రేదో అహించదగ్నిశ్చదే అగ్నిమస్వస్తాతహబ్జగం సమీగర్భ జనయన్యామజో కృతప్రదేగో కృతజో నిరగ్నే కృతసమిజ్ఞో కృతమస్యాన్నం కృతం ప్రపద్వా సరిదో ప్రపన్ కృతం ప్రపన్ సరిజా యక్షదేవాన్ ఆయుర్దాగ్నే అభిజోతిషాలో కృతప్రదేగో కృతజో నిరేది తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అదితేన మన్యస్మాన్ మతేన మన్యస్మాన్ సరస్వతేన మన్యస్మాన్ దేవసవిత ప్రసువా. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతస్సురుచో వేన ఆవహ స బుద్ధ్యమాపమాచమిట్ట సుతస్తజో నితస్తవః. ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః. ఇదమాసనం సోమో దేనకం సోమోర్వందమాటకం సోమో వీరంగర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం సువేజం పితశ్రవణం యో దదాతు తస్మై. ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః. ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః. గులోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి
प्रोक्ष यज्ञं देवतामृतयत्वन्नागस्य पट्टेजमानोऽस्तु सप्त ऋषीनागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओम प्रोक्ष पात्रादाधावमादाय पवित्रेस्तो विष्णव्येस्तो यज्ञयेस्तो वाजभूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तोपोऽसि दक्षिणतो विष्णोस्तोपोऽसि उत्तरतो विष्णोस्तोपोऽसि प्राच्या विष्णोस्तोपोऽसि श्रुतासि कृतासि ध्रुवासि तरुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामयजमानवाचं यच्च सोम प्रणेष्यामयजमानवाचं यच्च प्रणयज्ञं देवतामृतयत्वन्नागच्छ पुट्टेजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यद्लोक तत्रैमग्नं यजमानं च देहि ओम प्रणय कोपो जलत्कुसुमो जलत्कु सव्यसन्तान् विषः पात्राणि देव यज्जायि सव्यसन्तान् विषः पात्राणि देव यज्जायि दक्षिणप्रदौ ब्राह्म्येण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि वसूनावाहयामि मरुदानावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि औपासरज्ञमावाहयामि कृतविश्वादेवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिगे जुष्टुर्वभामि इन्द्राजुष्टुर्वभामि अग्नेजुष्टुर्वभामि सोमाजुष्टुर्वभामि अग्नेजुष्टुर्वभामि सोमाजुष्टुर्वभामि अग्निसोमाभ्याकुष्टुर्वभामि प्रजापतिगे जुष्टुर्वभामि वसुभ्याजुष्टुर्वभामि मरुभ्याजुष्टुर्वभामि रुद्रेभ्याजुष्टुर्वभामि अपोपस्पृश्य श्रीमहाविष्णवे जुष्टुर्वभामि बृहस्पते जुष्टुर्वभामि मित्राजुष्टुर्वभामि वरुणाजुष्टुर्वभामि आदित्येभ्योजुष्टुर्वभामि अश्विभ्याकुष्टुर्वभामि पुष्टेजुष्टुर्वभामि कक्षाजुष्टुर्वभामि कक्षदेव सोमाजुष्टुर्वभामि औपासरज्ञाजुष्टुर्वभामि यज्ञदेविष्मेभ्यो देवेभ्यो जुष्टुर्वभामि सर्वदेवेभ्यो जुष्टुर्वभामि आद्यं च प्रतिष्ठयामि चरं च प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिति स्वाहा अमृतनमसि वारुणमसि अन्तर्दकं रक्ष अन्तरिदा आराधय प्रत्युष्टकं रक्ष प्रतिष्ठा आराधयः चिक्पति स्वाहा पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वाहा पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वाहा पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाग्र्याकृतं स्पर्शयित्वा अब्जर्च अक्षत आद्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुद्रये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रे नमः विषत्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवसविदप्रसुभा ब्रह्मन् सूत्रमादास्मादस्मा समेत जस्वाहा आगार मुहूर्तत्सु मुहूर्तोस्तु परदेन स्पृष्ट्वा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासरज्ञाय स्वाहा यज्ञदेविष्मेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चुरं सावित्रा गृहीत्वा व्याहुतिर्जुहोति ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गस्तान्मदेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविद प्रासामीः प्राणानां स्यां स्वदितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् औपासनाख्यौ मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे काल विपर्यासे कर्म विपर्यासे न्यूनाद्रक्ष सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवादिवट्टम होष्के अदितेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसविदप्रसुभा
ఓం మదో దేవావంతనో గిదా విట్టర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్మాహ ఇదం విట్టర్విచక్రమే త్రైధానదే పదం సమూఢమస్య భాగం శ్రే స్మాహ త్రైణ పదాం విచక్రమే విట్టర్గోపాదాబ్జః తదో ధర్మాణి ధారయన్ స్మాహ విష్ణోకర్మాణ పస్కరయతో వృతాని పస్పతే ఇంద్రస్య జస్సగా స్మాహ తద్విష్ణోః పరమం పదకం తదా పశ్యంతి శౌర్యః దిమే వదక్షురాదగ్గు స్మాహ తద్విప్రాసో పంచమోజ కృమాకం దస్కమిందదే విష్ణోర్యత్ పరమం పదగ్గు స్మాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అదిదేన్వమగ్గుస్థానమదేన్వమగ్గుస్థాః సరస్వదేన్వమగ్గుస్థాః దేవదవిద ప్రాసామీః. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు ఆతుమగా నిన్ను నేలియలరెగదేవాడు చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు ఆతుమగా నిన్ను నేలి అలరెగదేవాడు
ఈతల శ్రీకాంతవు ఇన్నిటా నేరు పరివి ఈతల శ్రీకాంతవు శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకారమహుదవ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితాన అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదోభాగే మహానాలాయమానస్య ఫణిరాజశేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుండాద్దండోద్దంపితే అమరావతి తేజోవతే సంయమన రక్షోవతే సింధుమతే గంధవత్తిలకావతే యశోవతే త్వట్టదేవ ప్రేవ్రాజితే ఇంద్రాగ్నియమనిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాశిర్పిరదక్షేరశుద్ధోదకాఖ్య సప్తార్ణ పరివృతే జంబూ ప్లక్ష కుశక్రౌంచశాకశాల్మునే పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయం దృక్స్వదించపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతి కిం పురుష హరిలావత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక గురువర్షాఖ్యమ వర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టు పరార్దయజ్వనో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమేహని ద్వితీయాజామే ఏజన్మనిజా ఏతక్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దుర్దక్షయార్థం తదపూర్వేషాం తథా పరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పిత్రోణాంచ కుంభీపాకలోకిత దామాదిపసంగాదః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తైస్త్రీ సూర్యమండల పర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రైత్యర్థం భృగుమరీం చిత్రగస్య పాదిభిః కోటి చాతుర్లక్ష ప్రణానేన దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్తమార్గేణ వేదోక్త ప్రకారేణ విఘ్నసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదానఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంతకళ్యాణ గుణగణగదాంబీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగదాపద్మాంకిత కోటిసూర్యప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైగానసభగశాస్త్రోక్తమార్గేణ ఆంగేన భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యో ప్రవర్తమానస్య పరతద్భుతవ్యో అంతర్యామి అర్చావతారస్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగేన భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతిస్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో క్షాతివశాత్ ఉత్పస్థితలయకారణభూతస్య శ్రీమహావిష్ణోః పరవాసుదేవశర్మణః పవిత్రాయ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యో ప్రవర్తమానస్య పరతవ్యవంతర్యామి అర్చావతారస్వరూపస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణశర్మణః పుత్రాయ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేజూర దివ్యాభరణ భూషణాయ దివ్యకౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధనాయ దివ్యమాల్యశోభితాయ ప్రపన్న పారిజాతాయ విజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాత్మక నిత్యయౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయును అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి
పరబ్రహ్మణే వరాజ రుద్రశ్యామాధర్మణ సకల వేదాధ్యాయిని భార్గవత్యమనోప్తమాన ఔరవేదర వంచారుషే ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవతీం సురాంగళా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణో పక్షస్థల నివాసిని పదోమంతునాందే భృగో సంకల్పతనయా ఇమాం శ్రీదేవీ నామ్నే కన్యా వృణేమహే వృణేత్వం దాస్యామి రుద్రశ్యామాధర్మణ సకల వేదాధ్యాయిని కాశ్యపావత్సారణైద్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యవతీ రేవతే నక్షత్రే మీనరాశో జాత కశ్యప ప్రజాపతే సంకల్పనయా ఇమాం భూదేవీ నామ్నే కన్యా వృణేమహే వృణేత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యాముష్టవేతుభ్యం బ్రహ్మలోకచుకేశయేత్ కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్తు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అగ్నిసాక్షిగా పెండ్లాడుతున్నటువంటి స్వామివారి యొక్క ప్రభ, స్వామివారి నుంచే వెలువడినటువంటి ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి అగ్నితత్వంతో స్వామివారు ప్రతీకగా ఎంచినటువంటి భావజాలాలన్నిటినీ కూడా స్వీకరిస్తూ ఉన్నారు. అంటే మనందరం కూడా అగ్నిదేవుని యొక్క తత్వాన్ని మనం ఒక్కసారి భావన చేసినట్లయితే ఏ వస్తువునైనా సరే అగ్నిలో మనం ప్రకాశింపజేసినట్లయితే అగ్నితత్వాన్ని పొందుతూ ఉన్నది ప్రతి వస్తువు కూడా. కాబట్టి అగ్ని ఎంతటి స్వచ్ఛంగా ఉంటుందో ఆ తత్వాన్ని మనం కూడా పరమాత్మకు సమర్పించడం అంటే మన సంకల్పాలన్నింటినీ కూడా అగ్నితత్వం వాహకంగా పనిచేస్తూ స్వామివారికి చేరవేస్తూ ఉన్నదన్నమాట. అలాంటి తత్వం ఎలాంటిది అంటే అది కంటికి కనిపిస్తుందా? పరమాత్మ ఎలాంటివాడు? అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తం అక్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః అని అంతర్యామిని గూర్చి పేర్కొంటూ ఉన్నటువంటి కఠోపనిషత్తులో మనం గమనించినట్లయితే అనోరణీయాన్ అంటున్నది మహత్తులో మహత్తు కలిగినటువంటి వాడు. అంటే సూక్ష్మము కంటే సూక్ష్మమైనది, పెద్దవాని కంటే మరీ పెద్దది అయినటువంటి ఆత్మ జీవుల హృదయాలలో ఉన్నది ఆ అంతరాత్మనే అంతర్యామిగా పేర్కొనవచ్చు. కోరికలకు, దుఃఖాది మనోవికారాలకు అతీతుడైన ప్రశాంత మనస్కుడే ఆ అంతర్యామిని సాధనతో దర్శింపగలడు. కాబట్టి ఆ ఉపనిషత్తే అంతర్యామిని గూర్చి ఇంకా ఇలా పేర్కొంటూ ఉన్నది. అంగుష్టమాత్రః పురుషో జ్యోతిరివాధూమకః ఈశానో భూతభ్యవ్యస ఏవాద్యస ఉస్వ ఏత ద్వైతం. జీవులందరికీ అంతరంగాలలో బొటని వ్రేలి ఎంత పురుషుడు పొగలేని దీపంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు అనేటటువంటి తత్వం ఉన్నదే, దాన్ని మనం గమనించాలి. ఇప్పుడు స్వామివారికి అలాంటి పురుషోత్తముడు అణువణువు దాగినటువంటి పురుషోత్తముడు కళ్యాణ గుణధాముడై నేడు పురుషోత్తముడై మలయప్ప స్వామిగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు. మాంగళ్య పూజ అనేటటువంటి సుమనోహరమైనటువంటి ఘట్టాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం చక్కగా స్వామివారి కళ్యాణ ప్రభలో. అదిగో వైఖాన సాగమోక్తంగా మంగళసూత్రానికి, మంగళము అంటే శుభకరమైనటువంటి, సూత్రము అనగా త్రాడు, శుభకరమైనటువంటి సూత్రాన్ని స్వామివారు స్వహస్తాల మీదుగా ఇరుదేవేరులకు సమర్పించబోతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి అనంటే స్వామివారి స్వహస్తాల మీదుగా నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ యజ్ఞం ఉన్నదే అది అందరికీ కూడా ఆదర్శనీయమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. పరమాత్మ అంతటి వాడు ఒక రూపాన్ని ధరించి
ఈ కళ్యాణ తంతును నిర్వహించుకుంటూ ఉన్నాడు అంటే ఇంకా జీవులు ఎలా ఉండాలి, సామాన్యమైనటువంటి మానవ దశలో ఉన్నటువంటి భక్తాదులు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధమైనటువంటి ప్రామాణికములతో ముందడుగు వేస్తూ ఉండాలి, ఏ విధమైనటువంటి జీవన గమనంతో నడుస్తూ ఉండాలి అనేటటువంటి వైవిధ్యభరితమైనటువంటి ఒక గమనానికి మనం అంకురార్పణ జరుపుకోవాలి. అంటే ప్రతినిత్యము కూడా స్వామివారు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఈ సందేశాన్ని లోకానికంతటికీ కూడా అందిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ఇది లోక కళ్యాణకారకమైనటువంటి అంశము, నిత్య కళ్యాణ మహోత్సవము, యజ్ఞ కార్యక్రమము. కాబట్టి సుమనోహరుడైనటువంటి పరమాత్మను మనం ఎప్పుడు కూడా నిండుగా మెండుగా ఆస్వాదనపూర్వకంగా మనం నిత్యాగ్ని స్వరూపుడైనటువంటి పరమాత్మగా మనం భావన చేసినట్లయితే సర్వమంగళాకారుడైనటువంటి పరమాత్మ, సర్వరూపాలలో దాగినటువంటి పరమాత్మ, సర్వాకృతిని పొందినటువంటి పరమాత్మ సర్వేశ్వరుడై మనకు గోచరిస్తూ మలయప్ప స్వామిగా ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ శుభ సమయాన మాంగళ్య పూజ నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదిగో భక్తులారా, అందరూ దర్శించండి ఒక్కసారి ఆ మంగళసూత్రాన్ని, శుభకరమైనటువంటి మంగళసూత్రాన్ని, పరమపావనమైనటువంటి పరమాత్మ ఇరుదేవేరుల యొక్క హృదయస్థానాన్ని అంటబోయేటటువంటి ఈ యొక్క మంగళ సూత్రమే దివ్యమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఒక సూత్రం. మనందరం దర్శించినంత మాత్రం చేతనే సర్వశుభాలు కలిగించేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞ కార్యక్రమంలో ఈ యొక్క పవిత్రమైనటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా మనందరిలో కూడా హృదయం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత పవిత్రంగా ఉంటుందో, ఆ పవిత్రతతో కూడినటువంటి సంకల్పాలు ఎలా ఉంటాయో అది ఏ నిత్యాగ్నితత్వమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి సంకల్పాలు అంటారు. అలాంటి సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాంటి సంకల్పం దేదీప్యమానంగా వెలుగుతుంది. ఆ సంకల్పమే భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఏ రూపంలో ఉండాలి అంటే దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటటువంటి సంకల్పం అనేటటువంటి రూపంలో దాగి ఉంటాడు. అలాంటి సంకల్పాలను మనం కూడా పొందినట్లయితే, మనం కూడా స్వీకరించినట్లయితే పరమాత్మయే సంకల్పంగాన ఆ కార్యం నిర్విఘ్నంగా సాగుతూ ఉంటుంది. కాబట్టే వజ్ర సంకల్పాలు కలిగినటువంటి వారలై భారత పౌరులందరూ కూడా, భారత యువకులందరూ కూడా, యువతీ యువకులందరూ కూడా వజ్ర సంకల్పాలతో సనాతన ధర్మాన్ని రక్షించేటట్లుగా అతి విలువైనటువంటి ఈ యొక్క కైంకర్యాలన్నిటినీ కూడా మనందరం పాటిస్తూ లోక కళ్యాణార్థం మనం కూడా పవిత్రమైనటువంటి కార్యాలు నిర్వహించాలి అనేటటువంటి భావనతో స్వామివారు కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజాపతిः సోమకుం రాజానముద్రజతాం తంత్రజో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతా అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిः సోమకుం రాజానముసృజతాం మంత్రజో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతా అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శుభం శుభం.
उपासनाख्यो लाजहोमं कृष्ये दितेन मन्यस्मा नवदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदेवत प्रसवा इमान् लाजामित्यभिकार्य इमां लाजानावपामि समृद्धकरणान् मम तुभ्यन्तदं वदनात् तदग्निरणमन्यदां यन्नाद्रवब्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे दन्तां ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धकरणान् मम दुर्जन्तदं वदनात् तदग्निरणमन्यदां यन्नाद्रवब्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे दन्तां ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धकरणान् मम तुभ्यन्तदं वदनात् तदग्निरणमन्यदां यन्नाद्रवब्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे दन्तां ज्ञातजो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भवस्वस्वाहा दितेन्वमग्गुस्ताः हनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासावीः प्राणानायामस्यां स्मृतिदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मा गोपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्येति तेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवतविदप्रसुमा ओम मदो देवावन्तराय विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रयदानतदेपदं समूढमस्य वागुंसरे स्वाहा त्रीणि पदां विचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतयतो व्रतानि पुष्पदे इन्द्रस्य युद्धसगा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पुष्किन्दशौर्यः दिवे वचक्षुरादग्धु स्वाहा तद्विप्रासो पञ्चमो जाग्रवागुं सस्यमिन्ददे विष्णोर्यत् परमं पदग्धु स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुवस्व स्वाहा अतिथेन्वमग्गुस्ताः हनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासावीः प्राणानायं जामस्यां स्वतिदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मा गोपरट्टादन्त होमं करिष्ये अतिथेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवतविदप्रसुमा यदस्य कर्मणः त्वरेण जं तद्वान्योन्मिहाकनम् अग्निस्वट्टुकुद्विद्वान् सर्वग्गुसुगतं करोतु स्वाहा अग्नये सुट्टहृतावदेनां कामानागं समद्यत्रे स्वाहा अग्नये स्वाहा अग्निनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये सुट्टहृदये स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यद्म आत्मा भूतग्निस्तत्पुनरागः जातवेदावचरणे स्वाहा पुनरग्निश्चक्षुर्दात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मेश्ववायुमाञ्चक्षरादित्यमुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषदुरित्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्ये स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदोष्येदधीमहि स्वाहा समिदसे तेजोसे तेजोमयदे स्वाहा यमस्य दे मृत्योर्मोबाय स्वाहा सोमस्य दें चित्तमेवाय स्वाहा वायोर्दिमहि प्राणान्मेवाय स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाय स्वाहा सप्तदे अग्ने समित सप्तजिह्वा सप्तऋषिगः सप्तनाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्मा सप्तयोने राट्पण स्वाहा कृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्योर्भुक्तग् स्वाहा अग्निर्जेर्णं वेदिर्जेर्णं द्योर्जेर्णं पृथिवी जेर्णं वोषप्तर्जैवजेर्णग् स्वाहा तदान विद्मानट्टप्रदेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निश्रुप्यतो वेदश्रुप्यतो जोश्रुप्यतो पृथ्वीश्रुप्यतो ब्रह्माद्या श्रुप्यन्त अधिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः देवसवितप्रासादीः आवाहिकदेवताभ्यो नमः
यदा सुखदास्तान् शोभनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमच पवित्रमे भोजा स्वाहा सर्वमे भोजा स्वाहा अक्षतमक्षिते जुहोमि अक्षतमामे श्रेष्ठां प्राच्यां दक्षिणाजां उदराजां उदीचां उद्ध्वाजां मार्धयन्तां पश्चिमतः परिधिमपनजा मोच्याकृतिं विसृज्याप्ति प्रोक्ष्य आप्यायन्तां जुहोति आप्यायन्तामपवोषधयोमृतां वृषस्पततो नो वृष्टिमेरजस्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्वार्धयोर्भूतिः आदित्यस्वमो नमः प्रजाजुषं जमदग्ने कश्यपत्यत्रजाजुषं देवानां त्रजाजुषं तन्मे अस्तु त्रजाजुषं दीर्घायुत्वाजा बलाजा तताजा ततन्तवर्तक्षेत्रजाजुषम् आभोजुट्टामजोपवस्थानवोर्जे ददातरा अहेरणा जदिक्षे योपत्यवतमोरदत्तस्य पादगतेनः उषतेरिव मातरः तस्मा अरङ्गमामभोजस्यक्षजाय जन्मदा आपो जनगदाजनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात् कुरन्तु मया देवा परभोनस्पदस्तु वै प्रायश्चित्तानि शेषान् होमकर्माणि वान् वै तानि शेषानि शेषेण श्रीकृष्णात् स्मरणं पदं कायेन वाचामृतेन्द्रियवापदात् पुरा वा प्रकृते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः तदा सुखदात् स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषान् महाकुलोपहारं वेदयामि आद्योपहारं समर्पयामि तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాము. చక్కగా వధువు వైపు నుంచి చేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి కైంకర్యమే లాజహోమం. అంటే భర్త యొక్క ఆయురారోగ్యాలు సుభిక్షంగా ఉండాలని చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి హోమమే లాజహోమం. లాజలు అనగా పేలాలు అని అర్థం. అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాము. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి అద్భుతమైన ప్రక్రియను చూస్తూ ఉన్నాం. చక్కగా అన్నమాచార్యుల వారి వంశీయుల చేతుల మీదుగా ఈ కైంకర్యం నిర్వహించబడడం ఒక విశేషం. ఎందుకు అంటే అన్నమాచార్యుల వారే ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వంశీయుల చేతుల మీదుగా అలా కొనసాగించడం అనేటటువంటి ప్రక్రియ మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఉన్నది. కాబట్టే మనకు పితృదేవతలు, ఋషులు, దేవతలు, దేవరుణాలు ఇవన్నీ కూడా ఉండేటటువంటి ఒక కోణాన్ని మనం గమనించినట్లయితే ఆ పరంపరను గౌరవించడమే ఇక్కడ ఉండేటటువంటి ఆంతర్యం. కాబట్టి మనం కూడా తల్లిదండ్రులను గౌరవించాలి అనేటటువంటి ఒక ప్రముఖ పాత్ర ఆ కైంకర్యం నుంచి మనం స్వీకరించాలి. అదిగో కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి
అందమైనటువంటి సుందరమైనటువంటి కనువిందు గొలిపించేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారు స్వయంగా కంఠసీమకు అలంకరించుకున్నటువంటి మాలను తీసి అమ్మవారికి అనగా శ్రీదేవి అమ్మవారి కంఠసీమకు స్వామివారి స్వహస్తాల మీదుగా సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా ఇప్పుడు అమ్మవారి కంఠసీమ నుంచి మాలను స్వీకరించి ఇప్పుడు అమ్మవారి స్వహస్తాల మీదుగా అయ్యవారి కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. చక్కగా స్వామివారి యొక్క ప్రభ ఒకరికొకరు ఆరాధన అనేటటువంటి భావనతో, పవిత్రమైనటువంటి భావనతో భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి పవిత్రమైనటువంటి కోణాలన్నిటినీ కూడా పసిగడితే కళ్యాణంలో ఉండేటటువంటి ఆంతర్యాన్ని మనం గమనించగలుగుతాము. కాబట్టి పవిత్రమైనటువంటి మనస్సులు రెండు ఒకటిగా మారితే అదే గొప్ప యజ్ఞం, అది ఏ కళ్యాణ మహోత్సవం. కాబట్టి సాధారణంగా మనుష్యులు నిర్వహించుకుంటున్నటువంటి వివాహాలకు ఎందుకంత ప్రాచుర్యం లేదు అంటే వైదిక ఆగమోక్తంగా గొప్పవైనటువంటి ప్రామాణికతలో ఉండేటటువంటి ప్రమాణాలలో ఉండేటటువంటి ఆంతర్యాన్ని గమనించలేక ఆ స్థాయిని పొందలేక ఆ విధంగా ఉన్నాయి. కానీ పరమాత్మంతటి వాడు సాక్షాత్తు వైకుంఠవాసుడై భూలోక వైకుంఠానికి విచ్చేసి మరీ కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు మనందరి సమక్షంలో. అంటే దానికి అర్థం ఏంటి అని మనం గమనించగలిగినట్లయితే, లోకనాయకుడైనటువంటి పురుషోత్తముడు ఆదర్శం అంటే ఇలా ఉండాలి, భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో, స్వామివారి సంకల్పంతో, మహాసంకల్పంతో లోకానికి అందిస్తున్నారు ఒక దివ్యమైనటువంటి సంకల్పాన్ని. అదిగో భక్త మహాసంకల్పం. భక్తులందరూ కూడా ఆ సంకల్పాన్ని స్వీకరించి గౌరవించి భక్తిపూర్వకంగా వినమ్రతతో ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసి ఉన్నారు. అలాంటి దివ్య మనోహరుడైనటువంటి పరమాత్మకు ఇప్పుడు అక్షతారోపణ అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి